ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిల బ్రతికించుచున్నది చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిల బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిల బ్రతికించుచున్నది నీ రూపమును కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి నీ రూపమును కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని ఆత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిల బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిల బ్రతికించుచున్నది తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములో నాటితివి తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములో నాటితివి నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిల బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశనన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. నీ రూపమును కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని. పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు
నీ రాకడకై పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. అవునయ్యా, చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో, పరిశుద్ధాత్మ అభిషేకముతో, పరిశుద్ధాత్మ వరములతో, పరిశుద్ధాత్మ వర్షముతో, పరిశుద్ధాత్మ వర్షముతో, పరిశుద్ధాత్మ వరములతో, పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. గ్లోరీ హల్లెలూయా. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. పరిశుద్ధాత్మ నీ వరములతో నింపువాడా, నీ ఫలములతో నింపువాడా, మమ్మల్ని నీకై ఫలింపచేయువాడా. స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. ఆమేన్. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, 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 ఆరాధన
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శుద్ధాత్మ దేవానికి స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడానికి వందనాలయ్యా. అద్భుతాలు చేయవాడు, ఆలోచనకర్త అయ్యా. నాయనా నీకు వందనాలు తండ్రి. అయినా అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నిజంగా చీకటిలో ఉన్నప్పుడు తండ్రి అయినా నీ ప్రేమే మాపై ఉదయింపచేసి అయ్యా మరణం నుండి తప్పించి నీ వారసులుగా నీ బిడ్డలుగా చేసి అయ్యా పరమరాజ్యంలో ఉండడానికి మీరు కృప చూపించారయ్యా. నిరంతరం నీ ప్రేమ మారింది నాయన దేవా. అయోగ్యులము అభాగ్యులము తండ్రి నాయన, మాటి మాటికి పడిపోతున్న సమయంలో తండ్రి నాయన, మేము నీ రూపాన్ని కోల్పోతున్న ప్రతిసారి తండ్రి నాయన ప్రభువా, మా పాపములు క్షమించి దేవా మమ్మల్ని మీ రక్తముతో కడిగి తండ్రి నాయన ప్రభువా, తిరిగి మమ్మల్ని మీలో నిలబెడుతున్నారయ్యా. నీలోనే మేము ఉండాలని, మేము మారాలని, నీలాగా మారాలని ఆశపడుతున్నామయ్యా. దేవా నీ రూపంలో మమ్మల్ని మార్చండి అయ్యా. అయ్యా నీలాగా మేము ఉండాలి, సహాయం చేయండి అయ్యా. పౌలు గారు అన్నారు కదా తండ్రి ప్రభువా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాను అన్నారయ్యా. అయ్యా అలాంటి స్థితి మాకు దయచేయండి అయ్యా. అలాంటి భక్తి సాధన మమ్మల్ని నడిపించండి అయ్యా. అయ్యా పైకి భక్తి కలిగిన వాళ్ళ ఉండి దాని యొక్క శక్తిని ఆశ్రయించలేకపోతే అయ్యా వ్యర్థమే కదా తండ్రి నాయన. దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా తొలకరి వర్షంతో తండ్రి ప్రభువా మమ్మల్ని తడుపుతున్నావయ్యా. నీ వాక్యం అనే తొలకరి వర్షంతో మమ్మల్ని ప్రతి ఆదివారం ప్రతి బుధవారం మమ్మల్ని తడుపుకుంటూ వస్తున్నావయ్యా. మేము ఫలించలేకపోతున్నామేమో తండ్రి. అయ్యా మాలో తండ్రి నాయన ఏ తీగైతే ఉందో ఎండిపోయిన స్థితిలో ఉందని కట్ చేసి తండ్రి ప్రభువా నీలో అంటగట్టబడి కృప దయచేయమని కోరుకుంటున్నాం ప్రభువా. అయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే తండ్రి ప్రభువా, నీలో ఉండి మేము ఫలించాలి నాయన. అయ్యా 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 ఒక్కసారి కృపతో జ్ఞాపం చేసుకో అయ్యా. మేము ఎక్కడ ఫలించలేకపోతున్నాము అయ్యా, మేము ఎక్కడ తండ్రి ప్రభువా నీతో ఉండలేకపోతున్నాము నాయన. ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని మేము పరిశీలించుకుని తండ్రి ప్రభు నాయన, నీలో నీ రూపాన్ని కలిగి తండ్రి ప్రభు అనేకులు తండ్రి ప్రభు వెలిగించే కృప దయచేయమని కోరుకుంటున్నాం ప్రభు. సహాయం చేయండి తండ్రి. జీవాధిపతి నీ జీవం మాలో ప్రవహింప చేయండి దేవా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు వందనాలయ్యా. నీ శక్తితో నింపండి అయ్యా, నీ అభిషేకంతో నింపండి అయ్యా, నీ ఆత్మ ఫలములతో నింపండి అయ్యా. అయ్యా 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 నీ కృపావరాలతో నింపండి ప్రభువా. దేవానికి స్తోత్రాలు వందనాలయ్యా. అయ్యా నీ వాక్యాన్ని ప్రభువా, నీ సత్యమైన వాక్యాన్ని మేము వింటున్నాం తండ్రి ప్రభువా. ఆ సత్యమైన వాక్యం మమ్మల్ని సర్వజతులు నడిపించాలి నాయన ప్రభువా. అట్టి కృపలో మమ్మల్ని బలపరచండి అయ్యా. మీరే సహాయం చేయండి దేవా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు వందనాలయ్యా. అయ్యా పాటల్లో మీరున్నారు తండ్రి ఆయన, ఆరాధనలో మీరున్నారు తండ్రి ప్రభా. ఇప్పుడు మీ దాసుడు ప్రభు మీ పక్షాన్ని నిలబడుతున్న తండ్రి ఆయన ప్రభా. మీరే అభిషేకం దయచేయండి ప్రభా, మీ ఆత్మతో నింపండి ప్రభా, మీరే బలపరచండి ఆయన. పగటి కాలమంతా ప్రభా నీ కృపలోని దయలో అయ్యా 3 ఆరాధనలు జరగడానికి మీరు కృప చూపించారయ్యా. మీరే శక్తితో నింపి తండ్రి ప్రభా మీ దాసుని వాడుకున్నారయ్యా. ఈ రాత్రి కాలం కూడా ప్రభా మీరే తండ్రి ప్రభా మీ దాసుని సిద్ధపరిచి మీరు వారితో ఉండి మాట్లాడమని కోరుకుంటున్నాం ప్రభా. నీ మాటలు మాకు వస్తే ఎంతో నా తండ్రి నాయనా అది మేలుకరం నాయనా, మా ప్రాణాలకు అది నెమ్మది నాయన. కాబట్టి నీ మాటలు మాకు అనుగ్రహించమని, దాని జాగ్రత్త వినలాగా మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాం ప్రభా. మీరే కృప చూపండి, సహాయం చేయండి అయ్యా. కూడి వచ్చిన బిడ్డ అందరిని దర్శించండి అయ్యా. అయ్యా మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు అయ్యా. రాలేని బిడ్డలు మీరు దర్శించండి అయ్యా, వారిని కూడా నడిపించమని కోరుకుంటున్నాం ప్రభా. అయ్యా అయ్యా మీకు వందనాలు అయ్యా. ఈ మైక్ శబ్దం ఎంతవరకు వినబడుతుందో నాయన అంతవరకు తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా నీ కార్యములు జరుగులాగా సహాయం చేయండి అయ్యా. అనేక ఆత్మలు మీరు తోడుగురండి నాయన ప్రభా. అపవాదుల ఒడిలోంచి మీరు వారందరినీ ప్రభా విడుదల దయచేయమని, వారందరినీ మందిరం నడిపించమని కోరుకుంటున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి అయ్యా. మమ్మల్ని అందరినీ బలపరిచి నా తండ్రి ప్రభా నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రం ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ దించి పొంది ఉన్నాము తండ్రి. ఎనభై 84వ కీర్తన లత వచ్చి చదువుతుండగా ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం కూడా చదువుదాం. ప్రతి ఒక్కరు కూడా వచనం వెంబడి వచనం మీరు కూడా చదవవలసిందిగా దేవుని పేట మనం చేస్తున్నాను. 84వ కీర్తన లత వచ్చి చదువుతుండగా వచనం వెంబడి వచనం మనం చదువుదాం. క్షమించాలి రత్న.
కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం చదువు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చెయ్యి మార్గములు వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనపడును. దేవా, మా కేడమ దుష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మికయించు వారు ధన్యులు. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. అందరం కూర్చుందామండి. మన మధ్యలో ఉన్న త్యాగరాజు గారు వచ్చి ఒక పావుగంట సేపు, పావుగంట నుంచి 20 నిమిషాల లోపు వాక్యం అందించవలసిందిగా దేనిపేట ఆహ్వానిస్తున్నాం. తదుపరి మరి దైవజనులు మరి కొద్ది సమయం తీసుకుంటారు. సమయం ఇచ్చిన దైవజనులకు, చేరువచ్చిన దేవుని బిడ్డలకు దేవుని పేరిట వందనాలు. మీ అందరికీ వందనాలు. వాక్య ధ్యానము చేద్దాము రండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక, యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వాణ్ణి జయించి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోక తండ్రి, నీ నామాన్ని హెచ్చించి నీ నామాన్ని ఘనపరిచేవారుగా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుతున్నాం. దైవజనులు బట్టి వారి పరిచర్య ఆశీర్వాదకరంగా దీవెనకరం ఉండటానికి సహాయం ఇచ్చేయమని, నీ పరిశుద్ధతో ముందుకు నడిపించమని, దేవా నీ మాటలు మాట్లాడుచుండగా శక్తిని బలమును అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత మీరే పొందమని, నా నోట చెడు మాటలు రాకుండా కాపుదలు అనుగ్రహించమని యేసు పుణ్యనామం అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడంటే 4వ అధ్యాయము 4వ వచనములో, చిన్నపిల్లలారా, దేవుడు మనల్ని ఇప్పటికీ ఎట్లా చూస్తున్నారు చెప్పండి? ఎట్లా చూస్తున్నారు? చిన్నపిల్లల్లాగానే చూస్తారు ఆయన. అంతగా మనల్ని ప్రేమించే దేవుడు, అంతగా మనలను తన యొక్క రెక్కల కింద భద్రపరిచే దేవుడుగా ఉన్నాడు. అయితే ఆయనకు తగిన వారుగా మనం ఉంటున్నామా లేదా? ఆయనకు తగిన వారుగా మనం ఉంటున్నామా లేదా? ఈ బండినది మీరు దేవుని సంబంధులు. ఎంత చక్కటి మాట! ఆయన ఎంత చక్కటి మాట మనకు ఈ దినము అనుగ్రహించారంటే, మనమందరము దేవుని సంబంధం. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఆయన సంబంధులుగా ఉన్న మనము, మన జీవితాలు యోగ్యులుగా మనం జీవిస్తున్నామా లేదా? ఆయన ప్రేమను కలిగిన వారుగా ఉన్నామా లేదా? దేవుడు మరి మనము దేవుని సంబంధులుగా ఉన్నారని ఇక్కడ వాక్యం చెబుతుంది. ఎందుకు అలా చెప్పబడుతుందంటే, రండి చూద్దాము. 32వ కీర్తన 7వ వచనాన్ని చదువుదాం. 32వ కీర్తన. మనం దేవుని సంబంధమో కాదు అక్కడ వాక్యం తెలియజేస్తుంది. నా దాగుచోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించితివి,
ఆ విమోచన గానముతో ఆయన ఏం చేస్తారు? మనలను ఆవరించి మనల్ని రక్షించి తన బిడ్డలుగా చేర్చుకున్నారు. ఆయన ఆ, ఆయన ఏర్పరిచిన గుంపులో మనము ఈ దినం ఇక్కడ కూర్చుని ఉన్నాం. హల్లెలూయా చెప్పండి. దేవుడు మనల్ని అందరినీ ఏర్పరచుకున్నారు. ఇక్కడ ఇచ్చిన మాట అదే. ఏమంటున్నారంటే మీరు దేవుని సంబంధులందరినీ దేవుడు ఒక చోట చేర్చారు. ఆయన విమోచన గానములతో మనలను తన ప్రేమ చొప్పున తన యొక్క కృపచేత మనల్ని ఆయన రక్షించాడు. రక్షించి ఊరినే లేదు, ఈ మందిరంలో మనల్ని కూర్చుండబెట్టాడు దేవుడు. పాటల ద్వారా ఆయన మహింపరచాలి, వాక్యం ద్వారా, ప్రత్యుత్తరముల ద్వారా, సాక్ష్యము ద్వారా ఆయన మహింపరిచే గుంపులో దేవుడు మనల్ని ఇక్కడికి చేర్చారు. కాబట్టి మనం దేవుని సంబంధంలోనే. ఎందుకు సంబంధంలో అంటే ఆయన ప్రాణం పెట్టి మనల్ని విమోచించారు. మన పాపములు తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు ఆయన నింద భరించాడు, ఉమ్మి వేయించుకున్నాడు. ఆయన ఉమ్మి వేయించుకున్నాడు, కొరడా దెబ్బలు ఆయన భరించి ఉన్నాడు. వీపు మీద గట్టిగా చరిచి ఎవరు నిన్ను కొట్టారో ఆయన ఏమన్నారంటే నువ్వు ప్రవచించుమని అడిగారు. ఆయన రాజులకు ప్రభులకు ఎందుకు సహించారంటే దేవుడు మనల్ని విమోచించి ఆయన ప్రజలుగా ఆయన గుంపులో మనల్ని చేర్చటానికి. హల్లెలూయా చెప్పండి. కాబట్టి దేవుడు ఈ రోజున మనల్ని ఒక గుంపుగా ఉంచారు. అందుకని 4వ వచనములో మీరు దేవుని సంబంధులు, ఆయన రక్తం కార్చి మనల్ని అందరూ విమోచించి తన ప్రేమ చొప్పున ఆయన తన దేవుని బిడ్డలుగాను ఆయన వారసులుగా మనం దేవుడు నిలబెట్టాడు. ఎంత ధన్యత! ఈ రోజున ఆయన మనలను ఆయన సంబంధులుగా ఎంచి ఉన్నారు. కిందకు వస్తే ఇంకొక మాట ఉంది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్ప. ఈ లోకంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? ప్రతి విషయంలో మనలను తప్పుదారి పట్టించేవాడుగానే ఉంటాడు. మాటల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా, నడక ద్వారా మనము సమస్తము మనలను తప్పుదారి పట్టించాలని అనుకుంటున్నాడు ఈ సాతానుడు. అందులో మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నవాడు కంటే మన దేవాది దేవుడు గొప్పవాడిని ఇక్కడ తెలియజేయబడింది. అందుకనే మనమందరము ఆయన వారుగా ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఆయన మనలను ఆయన బిడ్డలుగా ఏర్పరచుకొని ఆయన గుంపులో ఉండి ఆయన స్తుతించి ఆరాధించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. మరి ఆ స్థితిలో మనం ఉంటున్నామా? ఆ స్థితిలో మనం కొనసాగుతున్నామా? ఆయనతో జీవించే వారుగా ఉంటారు. ఇంకా కిందకు వస్తే ఏమంటున్నారంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు, మీరు వాణిని జయించారు. ఎవరిని జయించాము? ఈ లోకంలో ఉన్న వారిని జయించి దేవునికి బిడ్డలుగా దేవుడు మనల్ని ఇక్కడ నిలబెట్టాడు. హల్లెలూయా చెప్పండి. ఈ గుంపు అంతే, విమోచించబడిన వారము, ఆయన ఏర్పరచుకున్న వారము, ఆయన నడిపింపులో మనం ముందుకు సాగేవారుగా ఉన్నాం. అనేక మందికి ఈ ధన్యత లేదు, అనేక మంది ఈ పరిస్థితి లేదు. దేవుని గుంపుగా ఉండటానికి, దేవుని బిడ్డలుగా ఆయనతో సహవాసం చేసేవారు కొంతమందే ఉన్నారట. మనం ఏం చేస్తాం? మిగతా వారు ఏం చేస్తున్నారంటే ఏం తిందుమా, ఏం త్రాగుదామా, ఏం ధరిస్తామా, ఇదే ఉంటుంది. ఆదివారం రాగానే మన ఇంట్లో డిస్కషన్ ఉంటుందా ఉండదా? ఏముంటుంది? ఏం కూర తెచ్చుకోవాలి, పోయిన వారమే కదా అంటారు. దీని గురించి డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. సమయం అంతా పోతుంది. మందిరానికి ఆలస్యంగా వచ్చిన వారుగా ఉంటాం అంతే. అంటే ఏం తిందామా, ఏం చూడండి ఎన్ని మాల్స్ వచ్చినాయో చూడండి, ఎన్ని మాల్స్ ఉన్నాయో చూడండి. సందుకి ఒక బిర్యానీ పాయింట్ ఉందంతే. అంటే ఈ విషయాల్లో ప్రాధాన్యత జనాలు దేనికి ఇస్తున్నారంటే ఏం తిందుమా, ఏం త్రాగుదామా, ఏం ధరిస్తామా, వివాహాలకు ఇచ్చుకోవటం, పుచ్చుకోవటం, ఇళ్ళు కట్టుకోవటం, అందులో నివాసం ఉండటం. చూడండి, నివాసం లేకుండా మనం ఉండకూడదు. నివాసం దేవుడు ఏర్పరిచారు. ఒక్కొక్కరికి ఎన్ని హౌసెస్ ఉన్నాయో చూడండి, ఎన్ని వెంచర్స్ వచ్చినాయో చూడండి. ఒక్కొక్కటి 1,50,00,000 నుంచి ఉన్నాయట. స్టార్టింగ్ పాయింట్ 1,40,00,000. చూడండి ఇన్ని వెంచర్స్ ఉన్న జనాలు ఒక్కొక్కరికి 5-6 ఫ్లాట్లు అట్లా.
అంటే మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఈ లోకంలో ఉన్నవారంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారుగా లేరు, ఈ లోకాన్ని ఆశ్రయించిన వారుగా ఉన్నారు. అందుకని ఆయన విమోచించాడు. విమోచించిన దేవుని ఎళ్ళ మనం ఎట్లా ఉండాలంటే 34వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుదాం. మనం ఎట్లా ఉండాలో. ఆ, ఉత్తరం ఇచ్చెను, ఆ, తప్పించెను. ఆ, అంతే. వారు ఎవరి తట్టు చూడాలి? ఆయన తట్టు చూడాలి. ఆయన తట్టు చూడవు మనం ఎక్కువగా. సాయంకాలం అవగానే సీరియల్స్ కొరకు మనం చూస్తూ ఉంటాము. అంటే మన చర్చి వాళ్ళు అట్లా ఉన్నారని నేను చెప్పడం కాదు. సాయంకాలం వచ్చేటప్పటికి వేటి కొరకు మనం చూస్తున్నాం? ఆయన తట్టు చూసిన వారుగా ఉంటున్నామా? చిన్న ప్రశ్న వేస్తా. ఈ ఉదయకాలం లేచి దేవుని మందిరానికి ఇక్కడకు వచ్చే ముందు ఇప్పటి వరకు దేవునితో ఎంత సమయం గడిపారు? అంటే సెల్ ఫోన్తో ఎంతసేపు ఉన్నారు? అంటే ఏరేం కాదు కానీ దీంతో ఎంతసేపు ఉన్నారు? టీవీతో ఎంతసేపు ఉన్నారు? బైబిల్తో ఎంతసేపు ఉన్నారు? మనం లోక సంబంధులమా, దేవుని బిడ్డలమా? అందుకని 4:4 ఏమన్నారు? మీరు దేవుని సంబంధులు. దేవుని సంబంధులుగా ఉన్న మనము దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామా లేదా? ఆయనకు ఇవ్వవలసిన సమయం ఇస్తున్నామా లేదా? ఆయనతో గడపటానికి ఇష్టపడుతున్నామా లేదా? దేవుని సంబంధులు దేవుని విషయాలనే ఆలోచిస్తారు. లోక సంబంధులు లోకం వైపే చూస్తారు. అందుకనే దేవుడు మనలను విమోచించి ఆయన గుంపులో చేర్చుకున్నాడు. మనము దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండి ఆయన కొరకు జీవించే వారు ఉండాలని దేవుడు కోరుకొని మనందరి నిమిత్తం ఆయన ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు. కాబట్టి ఆయన వైపే ఉండాలి, ఆయన కొరకే ఉండాలి. కొంతసేపు ఇటు కొంతసేపు అటు ఉండేవారుగా ఉండకూడదు. అందుకని ఆయన మనల్ని తప్పించిన వాడుగా ఉన్నాడు. మరణం నుండి మనల్ని తప్పించి ఆయన మార్గమును మనకు తెలియజేసిన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. కాబట్టి అదే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. అంటే దేవుని వలన పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. కాబట్టి ఎట్లా మనం జయిస్తామంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారుగా ఉండాలి. రక్షించబడ్డాము, అవి విమోచించబడ్డాం, ఆయనలో మనం విశ్వాసంతో కొనసాగాను. ఆయన తప్ప మన మనసులో ఎవ్వరు ఉండకూడదు. కానీ కష్టమే. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న రంగులు అన్నీ మనల్ని రంగు ఆకర్షించటం కాదు, ఉన్న స్థితిలో మనం వాటి వైపు చూసిన వరకును. కుమార్తె చక్కటి సాక్ష్యం చెప్పింది కదా, బంగారు విషయంలో దేవుడు మనల్ని ఆదరించాలనుకుంటున్నారు, ఆయన ప్రక్కకు మనం చేర్చుకోవాలనుకున్నాడు. దినమల్లా చేయి చాపుతున్నారు. కానీ మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం అంటే ఒకసారి పరిశీలించుకుందాం. దేవుని మందిరంలో ఉన్నాం కాబట్టి ఈరోజు ఉదయకాలం నుండి మందిరానికి వచ్చే వరకు మనము దేనితో ఉన్నాం? మనం దేనితో ఉన్నాం? పక్కింటి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ ప్రార్థన చేసుకుందాం అని అన్నారా? అమ్మ మా ఇంటికి రండి, ఒక పాట పాడుకుందాం, వాక్యం మీరు చదవండి, నేను ప్రార్థన చేస్తా, పాటలు పాడుకుందాం. ఎవరన్నా ఈ రోజున ఇక్కడ ఉన్నారా? లేకపోతే నిన్న మొన్న ఎవరన్నా ఉన్నారా? మనం ఎవరి సంబంధులము? దేవుని సంబంధులు. దేవుని సంబంధులు ఎలా ఉండాలి? వాక్యంతో ఉండాలి, ప్రార్థనతో ఉండాలి, పాటలతోనే ఉండాలి. ఆయన స్తుతించాలి, గణపరచాలి. మన దేవుని సంబంధులు. ఆయన లోకం నుండి మనం విడతీసి ఆయన విమోచించి ఉన్నాడు, రక్షణ ఇచ్చారు. మనం ఏ వైపు ఉన్నాము మనకు ఒకసారి పరిశీలించుకునేవారుగా ఉండాలి. కాబట్టి ఇది ఇక్కడ ఈజీపడినది, మనము జయము నొంది ఉన్నాము, పాపము నుండి మనము పరిహరించబడి దేవుని బిడ్డలుగా అయ్యాము. అంతేకాదు మనల్ని విమోచించిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రమో త్రోసివేయడు. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నా ప్రియ సహోదరులారా, కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని కొరకు ప్రయాసపడాలి. ఉదయకాలం నుండి
ప్రార్థన చేసుకుంటూ మోకరించి స్తుతులు చెల్లించుతూ సమయం అంతా వినియోగించిన వారు, దేవునికి కేటాయించిన వారి గురించి ఈ మాట తెలియజేయబడుతుంది. చదవండి బ్రదర్ కోసం. కాబట్టి మనం దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని పని చేసిన వారుగా ఉండాలి, దేవుని కొరకు కనిపెట్టిన వారుగా ఉండాలి, ఆయనతోనే జీవించాలి. కాబట్టి అట్లా జీవిస్తే మనం ప్రయాస వ్యర్థము కాదు. తర్వాత ఏమన్నారండి? కాబట్టి మనం ఎల్లప్పుడూ ఎట్లా ఉండాలి? దేవుని కార్యాల్లో ఇన్వాల్వ్ అవ్వాలి, దేవునితోనే ఉండాలి, శ్రద్ధగా ఉండాలి, వాక్యం కలిగిన వారుగా ఉండాలి, వాక్యాన్ని ఇతరులకి చెప్పేవారుగా ఉండాలి, దేవుని మందిరానికి వారందరినీ నడిపించేవారుగా ఉండాలి. ఇది దేవుడు మనల్ని ఇచ్చిన పని. ఎంతమంది కొత్త ఆత్మలను దేవుని మందిరానికి నడిపించారు? మనం వారితో స్నేహం చేసి వారి మాటల్లో పడుతున్నామా? వారితో మనం స్నేహం చేసి దేవుని వాక్యం తెలియజేసి మందిరానికి తీసుకొస్తున్నామా? పరిశీలించుకోవాలి. కానీ ఆ పనిలో మనం ఉండట్లేదేమో. కానీ ఆయన ప్రత్యేకించి మన కొరకు చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఆయన మన ఎళ్ళ ఎంత ప్రేమ చూపిస్తున్నాడంటే సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ఆయన మన ఎళ్ళ ఎంత కేర్ తీసుకుంటున్నారో చూద్దాం. ఆయన మనల్ని విమోచించి తన బిడ్డలుగా చేసుకొని ఆయన గుప్పులో చేర్చిన తర్వాత ఆయన మనల్ని ఎట్లా 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 2-3 వచనాలు. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము. మనం దేవుణ్ణి ఆశ్రయించే వారు ఉండాలని ఇది. ఆయన కోటగా ఉన్నాడు, ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఈ లోకంలో మనం దేన్ని ప్రేమించినా అది వ్యర్థము. మనం దేవుణ్ణి ప్రేమించే వారు ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ప్రేమిస్తున్నారా అంటే ఏంటి? అంటే ఏమనుకోవద్దు, ప్రశ్నలు వేస్తున్నానని. నాకు నేను టీచింగ్లో ఉన్నాను కాబట్టి చిన్న మాట చెప్పిన తర్వాత అది ఉపయోగకరంగా ఉంటుంది. మరి దేవుని ప్రేమిస్తున్నామా లేదా? సరే, దేవుని ప్రేమించడం అంటే ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం చూడండి. మనం ప్రేమిస్తున్నామని చెప్పారు కదా. యోహాను హల్లెలూయా చెప్పండి. ఆయన ప్రేమించిన ఏళ్ళ మనం ఏం చేస్తూ ఉంటాం? ఆయన ఉదయం నుంచి ఇప్పటి వరకు నేను అబద్ధం ఆడలేదు అన్న వాళ్ళు చెప్పండి. థ్యాంక్ యూ బ్రదర్. ఆయన ప్రేమించే వాళ్ళు ఎట్లా ఉండాలట? ఆయన ఆజ్ఞలను దేవునికి అయిష్టమైంది ఒకటి ఏంటంటే అబద్ధం ఆడటం. కాబట్టి అబద్ధం ఆడి ఆదాము భార్య అవ్వమ్మని మోసగిచ్చాడా? ఈ రోజున మనం ప్రయాసపడుతున్నామా? చెమట పుడుతుందా? శ్రమ పడుకుందా? ఆహారం రావట్లేదు కదా. దీనంతటికి కారణము సాతానుడు. వాడు అబద్ధం ఆడు. మీరు చావనే చావరు. ఆయన ఏం చెప్పాడు మన దేవుడు? నిశ్చయముగా మీరు సచ్చెదరు అంటారు. సాతాను అవ్వంతో మీరు సావనే సావరు, లాగించండి తినండి అన్నారు. ఆ మాటలు విని అబద్ధాలు విని వాళ్ళు ఏం చేశారు? తిన్నారు. ఈ రోజున మనకి ఈ శ్రమలు వచ్చినాయి. ఈ శ్రమల్లో ఉండకూడదని దేవుడు మనందరినీ తన ప్రేమ చొప్పున ఆయన ఏం చేశాడు? రక్షించి విమోచించి రక్షణ మార్గాలు. అందుకని ఆయన నా దుర్గము, శైలము. ఆయన మనం ఏం చేయాలి? ఆయన అనుసరించే వారు ఉండాలి. అనుసరిస్తున్నామా లేదా? అందుకని దేవుడు తన ప్రేమ చొప్పున ఏమంటున్నారంటే 2వ సమయంలో ఈ చెప్పబడిన మాట ఇంకొక మాట చూసి నేను ముగిస్తాను. మనం ఎట్లా ఉండాలంటే పేతురు రాసిన మొదటి పత్రిక, ఈ సాతాను క్రియల్లో నుండి మనం దేవుడు మనల్ని విమోచించారు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు 2 చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9 చూసి ముగిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు చదివితే మనం ముగిస్తాం. మనం ఇప్పుడు దేవుడి చేత విమోచించబడ్డాం అంటే 32వ కీర్తన 7వ వచనంలో మనం 7-8 వచనాలు ఏం చదివామంటే మనం విమోచించబడిన వారు.
విమోచించబడిన వారు ఎట్లా ఉండాలో ఈ మాటలు ఇక్కడ తెలియజేస్తాను. చదవండి అయ్యా. నిబ్బరమైన బుద్ధి గల అంటే మనం బుద్ధి మంచిది కాదని నిబ్బరంగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. మన బుద్ధి మంచిగా ఉంటుందా? ఉండట్లేదు. అందుకనే దేవుడు వాక్యం చేత మనల్ని ఎలా హెచ్చరిస్తున్నారంటే నిబ్బరం గలన బుద్ధి గలవారై మెలకుగా ఉండేది. అందుకని ఎందుకు మెలకుగా ఉండండి? ఈ లోకంలో ఉన్నవాడు దేవుని కంటే తక్కువవాడు, మనకంటే ఎక్కువవాడు. అంటే మనల్ని జయించగల సమర్థత ఉన్నాడికి చక్కగా చూపిస్తాడు. మన యొక్క బలహీనతలు మనకు తెలియదు కానీ సాతానుకు తెలుసు. కాబట్టి మనం ఎట్లాగే స్లిప్ అవుతామో, ఎక్కడ స్లిప్ అవుతామో సాతానుకు తెలుసు. కాబట్టి మనలో కనుక దేవుని వాక్యం ఉంటే వాడి వలన మనం మోసగించబడకుండా ఉండాలంటే అనుదినం మనం వాక్యాన్ని కలిగిన కుడికి ఎడంకి లేకుండా అనుదినము ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటే గన ఆ సాతాను క్రియలన్నీ మనం జయించగలము. కాబట్టి మనం అట్లా ఉంటున్నామా? మెలకుగా ఉంటున్నామా? దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటున్నామా? ఆయన అనుసరించిన వారుగా ఉంటున్నామా? అందుకని ఇంకొక మాట చూస్తూ చేసి మనకి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. 4:27. ఎవరికి చోటు ఇవ్వకూడదు? మన హృదయం నిండా, గుండె నిండా ఏముండాలి చెప్పండి? మన గుండె నిండా, మన హృదయం నిండా ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు ఉంటామంటే దాంతో ఉన్నప్పుడే. అపవాదికి చోటు ఇవ్వకుడి. కాబట్టి దేవుని మనల్ని ఇక్కడ ఏమడుగు? నిబ్బరం కలిగిన వారు. ఎవరికి చోటు ఇవ్వద్దు అంటున్నాడు దేవుడు? అపవాదికి. ఎందుకు అడిగారు చెప్పండి? అసలు అపవాదికి చోటు ఇవ్వద్దని ఎందుకు అన్నారు? దేవుడు ఈ మాట ఎందుకు తెలియజేశాడంటే అవ్వమ్మ చోటు ఇచ్చిందా ఇవ్వలేదా? ఇస్తే స్లిప్ అయ్యిందా అవ్వలేదా? అందుకని ఇక్కడ వాక్యం ఏం చెప్పబడుతుంది? అపవాదికి చోటు ఇవ్వమన్నాడా దేవుడు? ఇవ్వద్దంటున్నాడా? ఇస్తే కనుక అవ్వమ్మ లాగవుతాం. ఇవ్వకపోతే ఎట్లా ఉంటామంటే ఏసేబు లాగా ఉంటాం. హల్లెలూయా చెప్పండి. కాబట్టి మనం అపవాదికి చోటు ఇవ్వకుండా ఆయన వైపు చూస్తూ ఆయన కొరకు జీవిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చెప్పబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేస్తారు సుజాతమ్మ గారు. అనంతరం దైవజనులు కొద్దిసేపు సమయాన్ని అప్పగించుకుంటారు. స్తోత్రమున ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, కృపగల యేసయ్య, నీ బంగారు పాదాలకి స్తుతి స్తోత్రాలు తండ్రి. పోయిన పునరుద్ధానం నుంచి ఈ పునరుద్ధానం వరకు నీ సజీవ సంఖ్యను నిలబెట్టి పాటలు, ప్రార్థన, వాక్యం, ఘనత, మహిమ మీకే ప్రభావాలు చెల్లించుటకు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురుండి నా నామను ప్రార్థిస్తారో వారి మధ్యన ఉంటానన్న దేవుడు ప్రభు ఇప్పుడు మా మధ్య మీరు నమ్ముచున్నాను తండ్రి. నమ్ముటి నీవే నమ్మవారికి సమస్తము సాధ్యమన్న ప్రభు. ఆ మొదటి నా రాజ్యాన్ని, ఆ నీతిని మొదటి వెతుకుడి, అవన్నీ కావాలని పరలోక తండ్రికి తెలియదు నా ప్రభు. నీ రాజ్యాన్ని, నీతిని మొదటి వెతికే భాగ్యం గురించాయా ఒకసారి సంఘాన్ని జ్ఞాపం చేసుకో, సంక్షేమం జ్ఞాపం చేసుకో అయా. వచ్చిన బిడ్డ మీరు దీవించి, రాని బిడ్డలు మరొక వారం వచ్చిన వ్యవసాయం చేయి తండ్రి. ఈ సమయం తరుణము చూడకుండా ఎంతమంది నశించిపోతున్నారు ప్రభు. నశించి ఆత్మ ఎత్తుకు రక్షించే దేవుని కుమారుడు, ఒక ఆత్మ నశించిపోవటం నీకు ఇష్టం తండ్రి. అయా ప్రతి కుటుంబాన్ని ఎత్తుకు రక్షించయా దేవుని కుమారుడు. నీ పాదాలకి స్తుతి స్తోత్రాలు తండ్రి. అయా కానీ మీ జ్ఞాపకం చేసుకో తండ్రి. అంచెలంచెలుగా దీవించి ఆ బిడ్డ సేవంతట్లో మీరే తోడు నీడగా ఉండి నీ కాపుదల నుంచి నీ కవిగిట్లో వాడుక దేవా. అమ్మగారిని దీవించి నాయన, అయా నాయన ఇచ్చిన కుమార్తెను కూడా మీరు దీవించి, పెద్ద అయ్యగారిని దీవించి, చిన్నయ్య అయా నాయన నీ పాదాలకే స్తుతి నాయన. పెద్ద అమ్మగారు కూడా మీరు దీవించి ఆశీర్వదించి తండ్రి. బిడ్డ సేవలో వెళ్తుండగా మీరే తోడు నీడకుండా దేవ సాయించి నీ కాపుదల నుంచి అయా. అయ్యా ఒకసారి ప్రభా దైవజనుడు ఆయన అయ్యగారు వాక్యం చెప్పినారు ప్రభు. అయా ఆయన నోటికి బోరగా ఉన్నాయి ప్రభు. ఆయన మీరు ఎన్నెన్నో నాయన అయ్యా ఎన్నో నాయన ప్రభా నాయన ప్రశ్నలు వేశారు ప్రభు. వాటికి మీరు జవాబు చెప్పే భాగ్యం గురించి దేవా. అయ్యగారు తోడు నీడగుండి ఆ బిడ్డ సేవంతులు మీరు తోడు నీడగుండి దేవ సాయం చేయండి. అయ్యా ఇప్పుడు అయ్యగారిని చిన్న అయ్యగారు వాక్యం చెప్తుండమే అయ్యా
మేమందరం వినగలే మనసు గ్రహించే హృదయం దయచే ప్రభా. నీ పాదాలకి స్థుతి నాయన. ఆ బిడ్డ నీ సిలుసాడు మరుగుపరుచుకొని మా హృదయానికి ఏ వాక్యం చెప్తానే అయా మేమందరం వినగలిగే మనసు గ్రహించే హృదయం మాకు అందరూ దయచేయమని కృపచేయమని యేసుక్రీస్తు నామం మిక్కిలి బతిలు ఏడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని శ్రేష్టమైన పరిశుద్ధమైన పావన పుణ్యనామానికి మహిమ ఘనత ప్రభావాలు యుగ యుగాలకు కలుగునుగాక. నా ప్రియమైన దైవజనాంగమ, ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని మనకు ఎంతో ప్రేమతో మన మధ్యలోనికి వచ్చి మనకు అందించిన దేవుని సేవకులు త్యాగరాజయ్య గారికి నా నిండు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. చేరి ఉన్న మిమ్మల్ని అందరినీ బట్టి కూడా ప్రభు సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీకందరికీ కూడా నా శుభాభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన వారం ఎంతో భయంకరమైన వర్షం ఆటంకకరంగా ఉన్నప్పటికీ మరి మనం ఏమాత్రం కూడా భయపడక లెక్క చేయక మీలో కొంతమంది దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించటానికి వచ్చారు. మరలా ఈ వారం ప్రభుతో గడపడానికి మీరు అందరూ కూడా ప్రభు సన్నిధికై వచ్చినందుకై దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మనము దేవుని సంబంధులమై ఉన్నాం. మనము దైవీకమైన నీతిని ప్రతిదినం కలిగి ఉంటూ ఈ లోక సంబంధమైన వాడిని మనం జయిస్తూ ప్రభువులో లోతుగాను బలంగాను స్థిరంగాను మనం అందరం దినదినం మార్చబడవలసినటువంటి వారమై ఉన్నాం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని ఎత్తి చూపి మనతో మాట్లాడుతూ వచ్చారు. మనలో ఉన్నవాడు ఈ సృష్టిని చేసిన సృష్టికర్త. ఈ లోకంలో ఉన్నవాడు పరలోకంలో నుండి ఈ లోకంలోనికి త్రోసివేయబడినవాడు. వాడు ఏ క్షణమైతే పరలోకంలో నుండి త్రోసివేయబడ్డాడో ఈ భూమి మీద వాడు ఒక సవాలు చేసి దేవునితో వాడు తన పెత్తనాన్ని తన ప్రభావాన్ని చూపుతూ ఉన్నాడు. నజరేయుడైన యేసు 2025 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీదకి వచ్చి వాడి తలను వాడి అధికారాన్ని శిలువ శక్తిలో వాడి తలను చితక తొక్కాడు. ఇప్పుడు వాడు తోకతోనే పని చేస్తున్నాడు. కానీ నిత్య తీర్పు జరిగేటంత వరకు వాడిని ఎవరు కూడా అంతం చేయలేరు. యేసు ప్రభు కూడా అనేకమైన సందర్భాల్లో అపవాదిని గద్దించారని వ్రాయబడి ఉంది. పో అని అన్నారు. కానీ ఇప్పుడు పాస్టర్ గారు యేసు ప్రభు కంటే గొప్పళ్ళు అయిపోయి కాల్ చేస్తున్నాను, బూడిద చేసేస్తున్నాను, గడిది గుడ్డు చేసేస్తున్నాను అని చెప్తున్నారు. ఇదంతా ట్రాష్. వాడిని ఎవ్వరూ కాల్ చేయటానికి అధికారం లేదు. వాడు నిత్య తీర్పు వరకు
అలాగుంటాడు. కానీ దేవుడు అనబడుతూ ఉన్నటువంటి ఈ సృష్టి కర్త అయిన దేవుడు, ఆయన దేవుడై ఉండి మన మధ్యలోనికి వచ్చి, ఇప్పుడు మనలోనికి వచ్చి, ఇప్పుడు మనతో ఆయన ఒక మాటలో చెప్పాలంటే కలిసి జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. మనతో ఎవరు జీవిస్తున్నారండి? దేవుడు జీవిస్తున్నాడు. కనుక మనము ఎప్పుడు కూడా దైవీకమైనటువంటి మనస్సుతో దైవ సంబంధమైనటువంటి బ్రతుకును బ్రతుకుతూ మన జీవితాన్ని నడుపుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు సంబంధీకులు అనే విషయాన్ని మనం దేవుని వాక్యంలో చూస్తే రకరకాల సంబంధీకులు దేవుని వాక్యంలో మనకు కనపడతారు. మనం మొట్టమొదటిగా చూస్తే రక్త సంబంధీకులు అని కనపడతారు. దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో 11వ అధ్యాయంలో మొదటి వాక్యాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఇలాగున్న మాట్లాడడాన్ని మనం చూస్తాం. చూడండి ఒకసారి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ హెబ్రోనులో నుండి దావీదు నద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీకు ఎముక వంటి వారము. ఎవరు? ఇక్కడున్న ఈ సంబంధాన్ని మీరు చూడండి, రక్త సంబంధము అంటున్నాడు కదండి. రక్త సంబంధీకులట. ఇంకా కొన్ని సంబంధాలను మీ ముందు పెట్టి దేవుని చిత్తమైతే ఒక 3-4 విషయాల గురించి మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యం చూద్దాం పిల్లరా. ఏ సంబంధులు? రాజ్య సంబంధులు అనే పదం చూస్తున్నాం. ఇందక్కడేంటి? రక్త సంబంధులు. ఇక్కడే పదం చూస్తున్నాం, రాజ్య సంబంధులు కదా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వాక్యంలో కూడా ఉపమానం యొక్క వివరాన్ని ప్రభు చెబుతూ ఏమంటారంటే, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు అని చెప్పి ప్రక్కన ఏమని రాశారంటే, గురుగులు ఉన్నాయి కదా ఆ ఉపమానంలో, అవి దుష్టుని సంబంధులు అనే మరొక పదాన్ని మనకు పరిచయం చేస్తున్నారు. రక్త సంబంధీకులు. రెండోది చెప్పండి, రాజ్య సంబంధీకులు. మూడోది చెప్పండి, దుష్ట సంబంధీకులు, దుష్టుని సంబంధీకులు కదా. లూకా సువార్త 7వ అధ్యాయము 37వ మాట చూడండి. 37వ మాట చూడండి. అయినను లూకా సువార్త 7వ అధ్యాయము 30. ఇలా కొన్ని సంబంధాలను మనము చూసి మళ్ళీ వెనక్కి వచ్చి కొన్ని మాటలు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, లూకా సువార్త 7:35 అమ్మా. అయినను జ్ఞానమని దాని సంబంధీకులందరిని బట్టి తీర్పు పొందుతున్న నేను. జ్ఞాన సంబంధులు. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయం 14వ మాట చూడండి. 14వ మాట చూడండి ఒకసారి. వారెవరంటే అమ్మా, వారెవరనగా అని మీరు విని దగ్గర గ్యాప్ తీసుకోవాలి. విని కాలము గడిచిన తరువాత ఈ జీవన సంబంధమైనటువంటి విషయాలతో మనుషులతో కలిసిపోయి వాళ్ళు అణిచివేయబడేవాళ్ళు అని చెప్పాడు.
ఇక్కడ పదాన్ని మీరు చూడండి, జీవన సంబంధీకులు. ఈ జీవన సంబంధీకులు ఈ జీవిత కాలము మట్టుకే, అంటే ఈ జీవనం మనం ప్రతిరోజు జీవిస్తున్న జీవనంలో మనకు వీళ్లకు సంబంధాలు ఉంటాయి. చూడండి, దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 8వ అధ్యాయము ఇందాక చదివినటువంటి మాట మరొకసారి చదవండి దయచేసి. ఈ జీవన సంబంధమైనటువంటి అనే పదాన్ని మనం చూస్తాం. అమ్మా అండి చూడండి చూడండి చూడండి, ఈ జీవన సంబంధమైనటువంటి వారు ఎవరు అనంటే అనేక రకాలైనటువంటి ఆశలు, ఆలోచనలు, కోరికలు, తలంపులు, ఉద్దేశాలు, తాపత్రయాలు, ఆశయాలు, ఏదో చెయ్యాలని, ఏదో చూడాలని, ఏదో తేవాలని, ఏదో ఏమండి పోరాటం 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 కదా. నేను లోపలికి వెళ్తే మళ్ళీ పాయింట్లోకి వెళ్ళిపోతానేమో కనుక లోపలికి వెళ్ళి కొన్ని సంబంధాలను మీకు ఇంకా చూపిస్తాను. చూడండి ఒకసారి దేవుని వాక్యం మనం చూస్తే లూకా సువార్త 16వ అధ్యాయం 8వ మాట చూడండి. 8వ మాట చూడండి. 8వ మాట, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకుని వాని యజమానుడి వాడిని మెచ్చుకొనిను. వెలుగు సంబంధీకుల కంటే ఇక్కడ 2 పదాలు మనం చూస్తున్నాం. వెలుగు సంబంధీకులు, తర్వాత ఏంటి చెప్పండి, ఈ లోక సంబంధీకులు. అయితే వీరిద్దరిలో ఎవరు యుక్తి కలిగిన వారు అనంటే వెలుగు సంబంధీకులు కంటే లోక సంబంధీకులు యుక్తి కలిగిన వారుగా ఉన్నారట. అర్థమవుతుందండి ఈరోజు నా వాక్యం? రాజ్య సంబంధులు, తర్వాత రక్త సంబంధులు, దుష్ట సంబంధులు, జీవన సంబంధులు, వెలుగు జ్ఞాన సంబంధులు. వెరీ గుడ్. జ్ఞాన సంబంధులు, తర్వాత ఏంటి చెప్పండి, వెలుగు సంబంధులు, తర్వాత ఏంటి ఈ లోక సంబంధులు కదా. ఎన్ని సంబంధాలు వస్తున్నాయో చూడండి ఒకసారి. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 19వ అధ్యాయం 42వ వాక్యాన్ని కూడా మనం చూస్తే అక్కడ సంబంధీకులు అని లేదు కానీ ఒక పదం ఉంది. చూడండి ఒకసారి. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైనటువంటి సంగతులు అన్నాడు. అంటే సమాధాన సంబంధులు ఉన్నారు. చూడండి 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 లూకా సువార్త 22వ అధ్యాయం 53వ వాక్యం చూడండి అమ్మా. 53వ వాక్యం చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 53వ వాక్యం. ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. ఇదే సంబంధం చెప్పండి, అంధకార సంబంధులు కదండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ మాట చూడండి దయచేసి. 12వ మాట, భూ సంబంధమైనటువంటి సంగతులు చూడండి చూడండి, ఇక్కడ 2 సంబంధాలను మనం చూస్తున్నాం. భూ సంబంధీకులు, పరలోక సంబంధీకులు. చూడండి చూడండి, రోమాపత్రిక 9వ అధ్యాయము 3వ మాట. రోమాపత్రిక 9వ అధ్యాయం ఒక బైబిల్ స్టడీ లాగా ఉందేమో కదా ఈరోజు, అయినా సరే కొంచెం ఓపిక చేసుకోండి. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల. చూడండి చూడండి, ఏ సంబంధులు? వీరు కూడా ఇంచుమించు రక్త సంబంధుల తరువాత వరుసలో వచ్చేవాళ్ళు, దేహ సంబంధులు అని అంటున్నాడు కదండి.
దేవుని వాక్యాన్ని చూద్దాం, దయచేసి చూడండి. రోమాపత్రిక 9వ అధ్యాయం 8వ మాట చూడండి. ఇక్కడ కూడా 2 పదాలను మనం చూస్తాం. చూడండి ఒకసారి 9:8. రోమాపత్రిక 9:8. అనగా ఏ సంబంధులండి? శరీర సంబంధులు అయిన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ రెండవ పదం చూడండి, వాగ్దాన సంబంధులైన పిల్లలు ఆయన సంతానమని ఎంచబడతారు. ఇక్కడ కూడా 2 పదాలు వచ్చినాయి కదండి. ఒకటేంటి చెప్పండి? శరీర సంబంధులు. రెండవది ఏం చెప్పండి? వాగ్దాన సంబంధులు. అమ్మా ఇంకొక మాట చూడండి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే రోమాపత్రిక 13వ అధ్యాయం 12వ మాట చూడండి. 12వ మాట చూడండి. నేను మిమ్మల్ని అడుగుతాను, ఎన్ని సంబంధీకులు వచ్చారో ఎవరైనా రాస్తే చెప్పండి దయచేసి. అమ్మ, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది కనుక మనము ఏ క్రియలను? అంధకార క్రియలను విసర్జించి ఏ సంబంధం? తేజ సంబంధమైనటువంటి, అంటే తేజ సంబంధీకులు, తేజో సంబంధమైనటువంటి, మహిమ సంబంధమైనటువంటి, పరలోక సంబంధమైనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనపడతా ఉంది. చూడండి, రోమపత్రిక 15వ అధ్యాయం 27వ వాక్యం చదవండి. 27వ వాక్యం చదవండి. 27వ వాక్యం 15:27. అమ్మ, ఇష్టపడి చేశారు. ఎట్లాగంటే అన్యజనులు అమ్మ ఆత్మ సంబంధమైనటువంటి విషయములలో పాలివారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయ. ఇక చూడండి, ఆత్మ సంబంధీకులు, ఇదే వచనములో శరీర సంబంధీకులు కనపడుతున్నారు. అమ్మ ఇంకొక మాట చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ మాట చూడండి. 12వ మాట చూడండి తల్లి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ మాట. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు. అంటే విశ్వాస సంబంధీకులు ఉన్నారు. ధర్మశాస్త్ర సంబంధీకులు, విశ్వాస సంబంధీకులు కదండి. మరొక మాట చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో ముత్యంలాగా, రత్నాల్లాగా ఏమండి మాటలు కనపడుతున్నాయి కదా. 3వ అధ్యాయము 29వ మాట చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ మాట. ఇక్కడే సంబంధులు, అబ్బా క్రీస్తు సంబంధులు. ఇప్పుడు దాకా చదివిన పదాలన్నిటిలో ఈ పదం నచ్చింది కదండి, క్రీస్తు సంబంధీకులు. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే గలతీయులకు రాసిన పత్రిక 6:1 చూడండి. చక్కటి ఆత్మ సంబంధీకులను గురించి చక్కటి మాట కనపడుతుంది. సహోదరులారా 6:1 గలతీయులకు రాసిన పత్రిక 6:1. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకునేలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధించబడునేమోనని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారిలోనికి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆత్మ సంబంధులకు బాధ్యత ఎక్కువ కదా. దేవుని బిడ్డలారా గమనించండి. యోహాను మొదటి పత్రిక చూడండి దయచేసి. యోహాను మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యం. సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు, కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి
ఉన్నందునను మీకు వ్రాయుచున్నాను. అంటే 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 యోహాను మొదటి పత్రిక 3:19 చదవండి. ఇందువలన 3:19 ఇందువలన మనము, యోహాను మొదటి పత్రిక 3:19 అండి. అమ్మా, ఏ సంబంధులు? సత్య సంబంధులు, క్రీస్తు సంబంధులు, సత్య సంబంధులు, విశ్వాస సంబంధులు, వెలుగు సంబంధులు. అమ్మా, వింటున్నారా? యోహాను మొదటి పత్రిక 3:8 చూద్దాం. ఇప్పుడు 3:8 చూద్దాం. ఏ సంబంధం చూడండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు, వీళ్ళొకళ్ళు కనపడుతున్నారు. ఎవరు వీళ్ళు? అపవాది సంబంధీకులు. కయ్యోను గురించి కూడా రాస్తూ యోహాను మొదటి పత్రిక 3:12 చూడండి, మనము కయ్యోని వంటి వారమై ఉండరాదు, వాడు ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి అంటున్నాడు. దుష్టుని సంబంధీకులు, అపవాది సంబంధీకులు, శరీర సంబంధీకులు కదండి. ఏ సంబంధీకులు చెప్పండి దయచేసి? శరీర సంబంధీకులు. కనుక ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనము ఈ రోజున ఏ సంబంధంతో మనం ఎలా ఉన్నాం? మనం దాదాపుగా ఎన్ని సంబంధాలు చూపించాను అమ్మా? 19 వచ్చినాయి కదా. వెరీ గుడ్, 19 వచ్చినాయి కదా. ఇంకా మనం దేవుని వాక్యంలో వెతుక్కుంటూ వెళితే చాలా, దాదాపుగా సంబంధము అనే పదం 234 సార్లకు పైగా ఉందని చెప్పి ఒక సర్వేలో నేను చూశాను. అంటే మనం వాక్యంలో అలా వెతుక్కుంటూ వెళితే మనకు అర్థమవుతూ ఉన్నటువంటి పదాలలో ఒక 2, 3 లేకపోతే 4 మాత్రం మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. మొదటి నేను చెప్పండి అంటే, రక్త సంబంధీకులు. మనకు లోకల్లో ఏమండి 4 దిక్కులు కనపడతాయి కదా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్నట్టు. కాబట్టి మనం ఎటు చూసినా ఈ రకమైనటువంటి మనుషులు మనకు కనపడతారు. మొట్టమొదటిగా మనకు కనపడేది ఎవరంటే రక్త సంబంధీకులు కదా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెషయా గ్రంథం 58:7 నీ రక్త సంబంధికి నీవు ముఖం తిప్పొద్దు అన్నాడు. అంటే రక్త సంబంధీకులతో మనకేం కావాలంటే సమాధానం కావాలి. రక్త సంబంధీకులను కలుపుకొని రక్త సంబంధీకులతో మనం ఎలా ఉండాలంటే, మన ఆ బంధాన్ని మనము దైవికమైన విషయాలలో మినహాయించి మిగతా వాటన్నిటి విషయాల్లో వాళ్ళ గౌరవానికి, వాళ్ళతో మనకున్న సయోధ్యకు ఏమాత్రం కూడా భంగం వాటిల్లకుండా మనం మెళుకువతో వ్యవహరించాలి. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఇక రెండవ దిక్కును మనం చూస్తే రక్త సంబంధీకులతో పాటు పోటీగా ఆత్మ సంబంధీకులు మనకు కనపడతారు. చూడండి, నేను ఇందాక మీకు ఏం చెప్పానంటే, మనం మెళుకువతో రక్త సంబంధీకులతో మనకున్న బంధాన్ని కాపాడుకోవాలని జ్ఞాపకం చేశాను. కానీ ఆత్మ సంబంధీకులతో అయితే మన బంధాన్ని ఎప్పుడూ చెడిపోకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ఉండండి అని వ్రాయబడి ఉంది. ఆత్మ సంబంధీకులతో సహవాసాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఆత్మ సంబంధీకులతో సహవాసాన్ని మనము కొనసాగించుకోవటానికి మనం నష్టపోవటానికి ఇష్టపడాలి. అప్పుడే మనము శరీర సంబంధులను, లోక సంబంధులను, మూడవ దిక్కు మనం చూస్తే ఒక విషయం ఏం చెప్తున్నాను,
రక్త సంబంధీకులు. రెండవది ఏంటి చెప్పండి? ఆత్మ సంబంధీకులు. మూడవది ఏంటి అనంటే మనము రక్త సంబంధీకులతో బ్యాలెన్స్డ్గా ఉంటూ ఆత్మ సంబంధీకులతో సహవాసాన్ని పెంచుకుంటూ అభివృద్ధి పరుచుకుంటూ వృద్ధిపరుచుకుంటూ ఉన్నప్పుడు లోక సంబంధులతో, శరీర సంబంధులతో, ఇంకా చెప్పాలంటే దుష్టుని సంబంధులతో, అపవాది సంబంధీకులతో మనము జాగ్రత్తగా ఉండగలుగుతాం. మనము జాగ్రత్తగా ఉండాలి వాటితో. నా ప్రియమైన దైవ జనాంగమా, మనం దేవుని వాక్యాన్ని చూస్తే జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అనే పదాలు మనకు కనపడతాయి పత్రికల్లో. మరి ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు నోట నుండి సంఘానికి ఎన్ని జాగ్రత్తలు కనపడతాయో. కారణం ఏంటంటే ఈ దుష్టుని సంబంధీకులు, అపవాది సంబంధీకులు, శరీర సంబంధీకులు, ఆత్మ సంబంధీకులమైన మనల్ని చాలా తేలిగ్గా మసకపరిచేస్తారు, చాలా తేలిగ్గా మలినపరుస్తారు, చాలా తేలిగ్గా మనల్ని కలిపేసుకుంటారు. మనం కలిసిపోయామా అనే సంగతి మనకు తెలియనంతగా మనల్ని ఏమార్చేస్తారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలియదట, ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాను, అయ్యో ఎఫ్రాయిమా, ఎవడును తిప్పివేయలేని అప్పము వంటి వాడవు అయిపోయావా, నీ భక్తి తెల్లవారు కనబడకుండా పోతున్న మేఘము వలె అయిపోయిందా అని దేవుని యొక్క వాక్యములో ఎఫ్రాయిమును గురించి మనము హోషేయ గ్రంథంలో చదువుకుంటాం. మనము కలిసిపోయే వారంగా, రాజీ పడిపోయే వారంగా, ఏమండి గమనించండి, వ్యర్థమైన సంభాషణలలో చిక్కుకుపోయే వారంగా, వ్యర్థమైన స్నేహాలలో చిక్కుకుపోయే వారంగా, కుటుంబానికి దేవుడిచ్చిన గౌరవం, ఆత్మీయతకు దేవుడిచ్చిన గౌరవం, ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి దేవుడు పొందుపరిచినటువంటి యోగ్యతలను మనం ఎక్కడ పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా లోకంలో మనం నడుచుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో అదే నేను జ్ఞాపకం చేశాను. మీకు వీలైతే యూట్యూబ్లో వాక్యం వినండి, ఖచ్చితంగా వినండి. మనం అందరికీ ప్రభు గౌరవాన్ని ఇచ్చాడట. ఎందుకు గౌరవాన్ని ఇచ్చాడంటే మనము గౌరవానికి దూరంగా ఉన్నాం కదా. రోమపత్రిక ప్రకారం చూస్తే మనము శత్రువులం దేవునికి, మనము బలహీనులం, మనం పాపులం, మనం చేతకాని వారం, మనం వెలివేయబడిన వారం. క్రీస్తుకు వెలుపట మన పరిస్థితి చాలా దయనీయమైనది. కానీ క్రీస్తు మనల్ని ఏం చేశాడంటే అదృష్టవంతులుగా చేశాడు కదండి. ఆయన రక్తము చేత మనల్ని ఏం చేశాడు? కడిగాడు. ఆరాధన చేశారు కదా ఇప్పుడు దాకా, ఏమని? పాపములోనే నీ రక్తము చే కడిగితివి, నీలోనే నేను నిలవాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నీ వలనే నేను మారాలని, పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై, నీ రూపమునే కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి, నీ రూపము నేను కోల్పోయి నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై, తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోని నాటితివి, తొలకరి వర్షపు
జల్లులలో నీ పొలములోని నాటితివి, నీలోని చిగురించాలని, నీలోని పుష్పించాలని, నీలోని చిగురించాలని, నీలోని పుష్పించాలని, పరిశుద్ధాత్మ వశముతో సిద్ధపరచుచున్నావు, నీ రాకడకై నిరంతరం నీతోని జీవించాలని, ఆశనన్నిల బ్రతికించుచున్నది, నిరంతరం నీతోని జీవించాలని, ఆశనన్నిల బ్రతికించుచున్నది, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వేశ్వరా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని, ఆశనన్నిల బ్రతికించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధులంగా మనం అందరం కూడా నడవడానికి శరీర సంబంధులతో జాగ్రత్తగా, అపవాది సంబంధులతో జాగ్రత్తగా, వారి అలవాట్లతో జాగ్రత్తగా, వారి ఆలోచనలతో జాగ్రత్తగా, వారి అభిప్రాయాలతో జాగ్రత్తగా, వారి స్నేహాలలో జాగ్రత్తగా, వారి తలంపులతో జాగ్రత్తగా మనము మెసలుకోవలసినటువంటి అవసరం ఉందని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, రక్త సంబంధులతో మనము బ్యాలెన్స్డ్గా ఉంటూ ఆత్మ సంబంధులతో సహవాసం చేస్తూ, ఏమండి దేవుని బిడ్డలారా, శరీర సంబంధులతో అపవాది సంబంధులతో జాగ్రత్తగా ఉంటే మనము రాజ్య సంబంధులంగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రాజ్య సంబంధుల యొక్క అభిలాష ప్రత్యేకమైనదండి. దేవుని రాజ్యము అనగా భోజనము పానము కాదు కానీ పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉన్నదని దేవుని వాక్యం చెప్తుంది. పరలోక సంబంధమైన మనుషుల యొక్క అభిలాషలు ప్రత్యేకంగా ఉంటాయి, వారి స్నేహాలు ప్రత్యేకంగా ఉంటాయి, వారి కట్టుబొట్టు ప్రత్యేకంగా ఉంటుంది, వారి ప్రవర్తన ప్రత్యేకంగా ఉంటుంది, వారి కోరికలు ప్రత్యేకంగా ఉంటాయి, వారి ఆశయాలు ప్రత్యేకంగా ఉంటాయి. వారు ఏం చేసినా పరసంబంధమైనటువంటి అడుగులు వారిలో ప్రారంభమవటానికి, వారిలో కొనసాగించబడడానికి, వారికి పరసంబంధమైన నడక మీదే ప్రేమ ఉంటుంది. ఇందాక మీకు జ్ఞాపకం చేసినటువంటి వాక్యాల్లో శరీర సంబంధులంట దేవుని మాట వినరట, కానీ రాజ్య సంబంధులు, పరలోక సంబంధులు, దేవుని సంబంధులట దేవుని మాట వినటానికి ప్రయత్నం కాదు, ప్రయాసపడతారంట. దేవుని నీతి మనలో నెరవేర్చుకోవడానికి మనము ప్రయాసపడాలి, అప్పుడే మనం పరలోక సంబంధులం కదండి. ఏదో వీలైతే నేను ఈ మధ్య చెప్తున్నాను, అదేదో సినిమా డైలాగ్ అంటే నాకు తెలియదు అసలు. అది వీలైతే ఒక కప్పు కాఫీ, లేకపోతే కుదిరితే 4 మాటలు అన్నట్టుగా భక్తి అయిపోయింది. కానీ కాదు, వీలైతే ఒక ఆదివారం, వీలైతే ఒక బుధవారం, వీలైతే ఒక ఆల్నైట్, వీలైతే వెళ్దాం, వీలేకపోతే ఈ వీలైతే కథ మార్చేయండి, అప్పుడే మీ కథలు మారుతాయి. ఏమండి, కథ మొత్తం మార్చగలవంటే ఉన్నే మార్చేస్తాడా కథ? నువ్వు పాడేసేవని ఏం మారవడు. మన భక్తి విధానాన్ని మార్చుకోవాలి. మన భక్తి, ఉదయకాల సమయంలో కూడా అది గుర్తు చేశాను, మన భక్తి చల్లనిదిగా ఉంటే ప్రభు దగ్గర నుండి ఏ సరుకును మనం కొనలేం.
కదా. ఆయన సరుకుల్లో ప్రేమ ఉంది, ఆయన సరుకుల్లో సమాధానం ఉంది, ఆయన సరుకుల్లో క్షమాపణ ఉంది, ఆయన సరుకుల్లో ఆయన రాజ్యం ఉంది. దానిని మనం సొంతం చేసుకోవాలంటే మన భక్తి చల్లని కాగితం అయితే అక్కడికి వెళ్ళి ఏం తీసుకోలేదు. మన విశ్వాసం చల్లని కాగితం అయితే కదా. ఏమండి, బాగా దాహం అవుతుంది, వాటర్ ప్యాకెట్ కొనుక్కోవాలి. ఎంత వాటర్ ప్యాకెట్? 2 రూపీస్ అనుకుంటా. 2 రూపీస్ అయినా సరే చెల్లితేనేగా షాప్ వాడు ఇచ్చేది. ఆ 2 రూపాయల నాణ్యం నెత్తనెత్తగా నలగొట్టేసి దాన్ని పనికి రాకుండా చేసి, లేకపోతే మన దగ్గర ఉన్న 10 రూపాయల కాగితమే, 50 రూపాయల కాగితమే, లేకపోతే 500 రూపాయల కాగితమే దానికి చిల్లులు పడి చిరిగిపోయి దాని నంబర్ పోగొట్టుకుని ఉంటే ఇది 500 తీసుకో అంటే తీసుకుంటాడా? తీసుకోడుగా. మన విశ్వాసం చల్లనిదిగా ఉండి, మన పరిశుద్ధత చల్లనిదిగా ఉండి, మన క్రమం చల్లనిదిగా ఉండి, మనమేదో కుదిరితే అన్నట్టుగా భక్తి చేస్తే ప్రభు దగ్గర నుండి మనం ఏమి ఆశించగలం? బలహీనమైనటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తి ప్రభు దగ్గర బలమైన కార్యాలను ఆశించటం తప్పు. ఆశించినా అవి నెరవేరవు. నువ్వు ఆశించావు అంటే, ఆశించింది నీకు దొరకాలంటే నీవు నీతిమంతుడుగా ఉండాలి. నీతిమంతుడు ఆశించినది దొరుకుతుందని వాక్యం ఉంది. కాబట్టి ఈ రోజున మనము ఏ సంబంధులంగా ఉన్నామో ఆలోచన చేద్దాం. రక్త సంబంధుల కోసం, రక్త సంబంధులతో కలిసి చుట్టాల్లో సోరమ్మై మనం కొన్నిసార్లు మన పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నామా? లేకపోతే నీకు నాకు రామ్ రామ్ అంటూ సమాధానం లేని వరంగా ఉన్నామా? మనము ఆత్మ సంబంధాలతో సహవాసాన్ని పెంచుకోవడానికి ఇష్టపడుతున్నామా? దేవుని బిడ్డలారా గమనించండి, ఆత్మ సంబంధులతో సహవాసం కొరకు మనం పరుగులు తీయాలండి. మన కొరకు కన్నీరు కార్చే సేవకులతో సహవాసం కొరకు, మన కొరకు కన్నీరు కార్చే ఆత్మీయుల కొరకు మనం నిరంతరం ఎదురు చూడాలి. వాళ్ళు దుఃఖపడుతూ పరిచర్య చేయకుండా మనం చూసుకోవాలి. మనల్ని బట్టి ఏ ఆత్మీయుడు దుఃఖపడకూడదు. మనల్ని బట్టి ఆత్మీయులందరూ ఆనందించాలి. అబ్బా, పలానా మనిషితో మాట్లాడుతుంటే ఎంత నెమ్మదిగా ఉంటుంది, ఆయన మాటలు ఎంత ఆత్మీయంగా ఉంటాయి, అతని మాటలు ఎంత ఆత్మీయంగా ఉంటాయి, అతని ప్రవర్తన ఎంత ఆత్మీయంగా ఉంటుంది, ఎంత ఏమండి గమనించండి, ఇంకా ఇంకా వాళ్ళతో గడపాలి అన్నట్టుగా ఉంటుంది అని మనం కొన్ని సందర్భాల్లో మాట్లాడుకుంటాం. అయితే కొంతమంది విషయాలు, అబ్బా అసలు వాళ్ళతో అన్బేరబుల్గా ఉంది నా పరిస్థితి, వాళ్ళతో నేను సహించలేకపోతున్నాను, వాళ్ళతో నేను పొసగలేకపోతున్నాను అంటాం. అయితే ఆత్మీయులుగా ఉన్నామా? ఆత్మీయులతో ఉన్నామా? ఎవరితో పంచుకుంటున్నాం మన పరిస్థితులను, మన జీవితాన్ని ఎవరితో గడుపుతున్నాం? దేవుని యొక్క వాక్యం ఇది నా చెబుతూ ఉంది, నీవు శరీర సంబంధిగా, ప్రకృతి సంబంధిగా నువ్వు మిగిలిపోవద్దు, ఆత్మ సంబంధిగా మారు. అపవాది సంబంధికులతో జాగ్రత్తగా ఉండు, మెళుకువగా ఉండు వాళ్ళ విషయంలో. తర్వాత రాజ్య సంబంధివిగా మారి ఆ రాజ్యాన్ని సంపాదించుకో. ఆ కృప దేవుడు శాశ్వతంగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఈ సాయంకాలపు ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడారు. ప్రభు తన సన్నిధిని కురిపించారు. తన సేవకుడిని నిలవబెట్టుకుని మనతో మాట్లాడుకుంటూ వచ్చారండి. మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించుకుందామండి. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి అండి. మీ చేతులు ఎత్తగలిగిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. దేవుని సన్నిధానంలో కొంచెం సమయం ప్రార్థన చేసుకోండి. 2 చేతులు ఆకాశం తట్టెత్తి ప్రార్థన చేసుకోండి. ప్రభుని స్తుతించండి, ప్రభుని స్తుతించండి, ప్రభుని స్తుతించండి, ప్రభుని స్తుతించండి. ప్రభువా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మేము వెలుగు సంబంధులంగా, మేము ఆత్మ సంబంధులంగా, మేము రాజ్య సంబంధులంగా, అయ్యా మేము పరలోక సంబంధులంగా, మేము విశ్వాస సంబంధులంగా, మేము వాగ్దాన సంబంధులంగా, మేము నీతి సంబంధులంగా, మేము వెలుగు సంబంధులంగా ఉండే భాగ్యం మాకు ఇవ్వండి ప్రభువా. మమ్మలను మీ పరిశుద్ధాత్మతో నింపండి రాజా. మమ్మలను మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి రాజా. మమ్మలను మీ యొక్క ఆత్మ సమృద్ధిలోనికి నడిపించండి రాజా. నడిపించండి రాజా, నడిపించండి తండ్రి, నడిపించండి ప్రభు అంటూ కొద్ది నిమిషాలమ్మా మనం ఇంతమంది ఉన్నాం, అందరూ నోరు తెరిచి ప్రభుతో మాట్లాడుకుంటే ఎంత శబ్దం రావాలి,
మీ పక్క వాళ్ళ శబ్దం మీకు మీ అవగాహనలో ఉంచొద్దు. మీరు నోరు తెరిచి ప్రభుతో మాట్లాడండి. నోరు తెరిచి యేసయ్యా అని పిలవండి. ఒకసారి గట్టిగా గట్టిగా పిలవాలి. యేసయ్యా యేసయ్యా పిలవాలి. అందరూ పిలవాలి. యేసయ్యా నన్ను రాజ్య సంబంధిగా, పరలోక సంబంధిగా, వెలుగు సంబంధిగా, వాగ్దాన సంబంధిగా మార్చు తండ్రి. చెప్పాలి పిలవాలి. యేసయ్యని పిలవాలి. యేసయ్యా యేసయ్యా నీ అభిషేకం మాకు కావాలయ్యా. నీ ప్రసన్నత మాకు కావాలయ్యా. నీ ప్రభావం మాకు కావాలయ్యా. నీ పరిశుద్ధాత్మ అనుభవం మాకు కావాలి ప్రభువా. దేవా, మా జీవితాలలో మేము చాలా జాగ్రత్త కలిగిన వారమై ఉండే భాగ్యం మాకివ్వండి ప్రభువా. శరీర సంబంధులతో చాలా జాగ్రత్త కలిగిన వారమై ఉండే అనుభవాన్ని మాకివ్వండి రాజా. మమ్మల్ని అభిషేకించండి అయ్యా. అందరు నోరు తెరవాలి. అందరు నోరు తెరిచి ప్రార్థించాలి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రార్థన చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. స్తోత్రం. అమ్మ మెరిసి ప్రార్థన చేయరా. ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు స్తోత్రం. అమ్మ ఎవరు కళ్ళు తెరవద్దు. అందరూ కూడా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఏకీభవిద్దాం. ప్రభువా మమ్మల్ని వెలుగు సంబంధులుగా చేయి నాయనా. దయగల దేవా, కృపగల దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చేయించున్నాను ప్రభా. అయా గొప్ప దేవా, గొప్ప కార్యాలు చేసే దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చేయించున్నాను ఆయన. అయ్యా ఈ దినము చూడలేక, ఈ గడియ చూడలేక ఎందరో నశించిపోయినారు, గతించిపోయినారు ప్రభా. అయ్యా వాళ్ళకంటే శ్రేష్టం, వాళ్ళకంటే గొప్పవారం కాదు ప్రభా నాయన. కేవలం అయా నీ ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ఇలా జీవించున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. అయా తండ్రి నాయన, ఇప్పటి వరకు నాయన మా దైవజనుడు తండ్రి నాయన మాతో మాట్లాడినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చేయించున్నాను ప్రభా. అయా అవును ప్రభా నాయన తండ్రి, చీకటి సంబంధులు కాక ప్రభా ఆత్మ సంబంధులుగా తండ్రి ఈ లోకంలో ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నీకే వందనాలు ప్రభా. అయా నీకే వందనాలు, నీకే కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చేయించున్నాను ప్రభా. అయా దయగల దేవా, నీకే వందనాలు ప్రభా. నాయన ఆత్మ సంబంధులుగా అయా తండ్రి వెలుగు సంబంధులుగా జీవించే జీవితాలు మాకు దయచేయండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు చేయించున్నాను ప్రభా. అయా ఈ లోకములు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలని మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు ప్రభా. అయా తండ్రి నాయన, కుడికైనా ఎడమకైనా తొలగిపోకుండా, యేసయ్యా త్రొట్టిల్లిపోకుండా సహాయం చేయండి ప్రభా. నాయన మమ్మల్ని నిలవబెట్టే దేవుడు ప్రభా, నీకే వందనాలు ప్రభా. అయా నీకే వందనాలు నాయన తండ్రి. మా చేయి పట్టుకొని నడిపించే దేవుడు నీవే ప్రభా. నీకే స్తోత్రములు తండ్రి నాయన. అయా గొప్ప దేవుడు, నీకే వందనాలు ప్రభా. అయా ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నీకే వందనాలు అయా తండ్రి నాయన. నాయన తండ్రి, ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. అయా తండ్రి, అనేక ఆత్మ ఎద్దకు నడిపించండి నాయన. నీకే వందనాలు ప్రభా. అయా తండ్రి, గొప్ప దేవా, గొప్ప కార్యాలు చేసే దేవుడు తండ్రి, నీకే వందనాలు. అయా వెలిగి సంబంధులుగా మేము ఉండాలి ప్రభా. అయా చీకటి సంబంధులుగా మేము ఉండకూడదు ప్రభా. అయా నాయన తండ్రి, నీకు వేరుగా ఉండి తండ్రి మేము నాయన ఏమి చేయలేం ప్రభా. నేను నీలో వర్ధిలింపచ్చే తండ్రి, నీకే స్తోత్రములు తండ్రి. అయా గొప్ప దేవా, గొప్ప కార్యాలు చేసే దేవుడు తండ్రి, నీకే వందనాలు ప్రభా. అయా తండ్రి నాయన. అయా తండ్రి, మా తండ్రి యెహోవా ఈరే తండ్రి, ప్రేయర్ మినిస్టర్స్ అన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. అయా తండ్రి, దీవించండి, ఆశీర్వించండి నాయన. మా దైవజన్ని మీరు దీవించండి. అయా పరిచర్య తండ్రి నాయన మీరుండండి ప్రభా. అయా వెళ్ళే ప్రతి మార్గంలో మీరుండండి ప్రభా. అయా తండ్రి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని నాయన ఇవ్వండి నాయన. నీకే వందనాలు ప్రభా. అయా తండ్రి, నీ మందిరానికి అనేక ఆత్మలకు నడిపించాయా. అయా తండ్రి, ఇప్పటి వరకు విన్న వాక్యం వ్యర్థం అవ్వకుండా ప్రభా.
అయా వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచే ప్రభా. అయా తండ్రి వాక్యానుసారమైన నడకలు మాకు దయచేయండి ప్రభా. నీకే వందనాలయ్యా. అయా నీకు వేరుగా ఉండి మేమేమి చేయలేం ప్రభా. నీకే స్తోత్రములు తండ్రి. అయా తండ్రి నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిపై నాయన నీ ఆత్మను కుమ్మరించండి. అయా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో మీరుండరు ప్రభా. ఏ తండ్రి ఎవరైతే ఏ కోరికతో ఏ ఆశతో అయా నీ సన్నిధికి వచ్చారో ప్రభా, అయా వాళ్ళందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకో. వాళ్ళ కుటుంబాలు మీరు దీవించండి, ఆశీర్వించండి ప్రభా. అయా నీ కంచి నీ కాపుదల దయచేయమని అయా ఈ చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.